Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. శ్రీ రాచూరి రంగదాసు గారి పూర్వీకులు 3 దశాబ్దాలకు పైగా హైదరాబాదులో స్థిరపడినవారు. రాచూరి వారు వైష్ణవ సాంప్రదాయానికి చెందిన సూర్యవంశ క్షత్రియులు. రంగదాసు గారి తండ్రి శ్రీ రాచూరి సాయన్న కాంట్రాక్టు పనులు చేసేవారు. కుమారుడు రంగదాసు 10వ తరగతి వరకు చదివి తండ్రి అడుగుజాడలలో నిపుణుడైన కాంట్రాక్టర్గా పేరు పొందాడు. 1968లో భద్రాచలంలో శ్రీ సీతారామాలయ కుంభాభిషేక మహోత్సవ సందర్భంలో శ్రీ రంగదాసు ప్రప్రథమంగా శ్రీ కంచికామకోటి శంకరాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని దర్శించటం తటస్థించింది. అంతకుముందు వారిలో లేసమాత్రంగా ఉన్న దైవభక్తి కంచిస్వామి వారిని సందర్శించిన తరువాత ఇనుమడించిందంటారు శ్రీ రంగదాసు గారు. ఆ తరువాత శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారితో వారి సాన్నిహిత్యం పెరిగింది. ఇరువురు స్వాముల అనుగ్రహం ఫలితంగా పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులు వారిని వరించి వచ్చాయి. వారి ఆదాయం వృద్ధి అయ్యింది. శ్రీ రంగదాసు గారు తన స్వానుభవాన్ని ఇంకా ఇలా వివరించారు. పెద్దలు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కర్ణాటక రాష్ట్రంలోని గోకల్ అనే గ్రామంలో మకాన్ చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఒకసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసి వెళ్ళవలసిందంటూ హైదరాబాదులో నాకు వర్తమానం అందింది. స్వామి ఆజ్ఞ మేరకు నేను గోకల్ వెళ్ళాను. స్వామివారు నాతో ఇలా అన్నారు. అహోబిలం మఠాధిపతి శ్రీ శటకోప వేదాంత మహాదేశకుల వారి వద్ద నుంచి నాకొక జాబు వచ్చింది. శ్రీరంగ క్షేత్రం రంగనాథస్వామి వారికి స్వప్నంలో దర్శనమిచ్చి అసంపూర్ణంగా నిలిచిపోయిన దేవాలయ గోపుర నిర్మాణం ప్రారంభించవలసిందని శ్రీ జీఆర్ స్వామిని ఆజ్ఞాపించారట. అందుకు ఆర్థిక సహాయం కోరుతూ వారు నాకు జాబు రాశారు. నా అభిప్రాయంలో ఆ గోపుర నిర్మాణం అంతా రాతితోనే జరగాలని ఉన్నది. నీవు కాంట్రాక్టరు కాబట్టి శ్రీరంగం వెళ్ళి అసంపూర్తిగా ఉన్న కట్టడాన్ని పరిశీలించి రాతితో కట్టడం ఎంతవరకు సాధ్యమో అందుకు పునాదులు తగినంత దృఢంగా ఉన్నవో లేవో చూసి నీ అభిప్రాయం నాకు చెప్పాలి. ఈ గోపుర నిర్మాణానికి ఎంత ఖర్చు కాగలదో ఆ మేరకు ప్రజల నుండి విరాళాలు కోరుతూ నేను శ్రీ శటకోపయతీంద్రుల వారు ఇరువురం కలిసి ఒక విజ్ఞాపన చేస్తాం. ఇంకపోతే గోపుర నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ఒక రిటైర్ అయిన ఐఏఎస్ అధికారిని, అడ్మినిస్ట్రేటివ్ అధికారిగాను, రిటైర్ అయిన అకౌంటెంట్ జనరల్ను జమా ఖర్చులు చూడడానికి, అలాగే ఉద్యోగం నుంచి విరమించుకున్న ఒక చీఫ్ ఇంజనీర్ను గోపుర నిర్మాణ పర్యవేక్షణకు నియమిస్తాము. ఈ పనులన్నింటికీ వృద్ధులైన శ్రీ యతీంద్రుల వారు, అప్పటికి వారి వయస్సు 85 సంవత్సరాలు, శ్రమ పడవలసిన పని లేదు. ఈ విషయాలన్నీ అహోబిలం పీఠాధిపతులతో చర్చించి వారి అభిప్రాయం ఏమిటో తిరిగి వచ్చి నాకు చెప్పవలసిందని స్వామివారు ఆజ్ఞాపించారు. శిల్పశాస్త్ర ప్రవీణుడు శ్రీ గణపతి స్థపతిని, శ్రీ సౌందర్రాజన్ను, హైదరాబాద్ అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగి శ్రీ కె కృష్ణమూర్తి గారిని, పునాదులు పరీక్ష చేయడానికి సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ డి శ్రీరామూర్తి గారిని, మఠం కార్యకర్తలలో ఒకరైన శ్రీ కన్నన్ గారిని, వీరందరినీ వెంటబెట్టుకుని నేను శ్రీరంగం బయలుదేరాను. శ్రీరంగంలో నేను శ్రీ ఆచార్యుల వారిని దర్శించడం ఇదే తొలిసారి. కంచిస్వామి వారు చెప్పినదంతా శ్రీ జీఆర్ స్వామికి వివరంగా వినిపించాను. అంతా విని అందుకు వారు ఇలా అన్నారు. శ్రీ కంచి శంకరాచార్యుల వారు నేను ఉభయలం కలిసి విరాళాలకై విజ్ఞప్తి చేయడం సాధ్యం కాని పని. పోతే రిటైర్ అయిన ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ క్రింద నిర్మాణం జరగాలన్న శ్రీవారి సూచనను కూడా వారు అంగీకరించలేదు. కట్టడమంతా రాతితోనే జరగాలన్న విషయంలో శ్రీ జీఆర్ స్వామి ఇలా అన్నారు. సిమెంటుతో ఇటుకతో గోపురం కట్టడానికే 1.5 కోట్ల రూపాయలు అంచనా వేశారు.
ఆ ద్రవ్యమే ఇంతవరకు లభ్యం కానప్పుడు 10 కోట్లు ఖర్చయ్యే రాతి పని ఎలా చేపడతాం అని ప్రశ్నించారు. పైగా అప్పటికి తన వయస్సు 85 దాటిందని, ఈ గోపుర నిర్మాణం పూర్తయితే చూసి ఆనందించాలని తనకు ఉన్నదని, ఇటుక కాకుండా రాతి కట్టడమైన పక్షంలో 10 సంవత్సరాలకు గాని పూర్తి కాకపోవచ్చని శ్రీ జియర్ స్వామి అన్నారు. ఏతావాత జియర్ గారు తమ కోరిక ఇలా చెప్పారు. శ్రీరంగనాథుడు నాకు స్వప్నంలో కనిపించి ఈ పని నీవు పూర్తి చేయవలసిందని ఆజ్ఞాపించాడు. సాధ్యమైతే నాకు ఈ నిర్మాణానికి డబ్బు సాయం చేయవలసిందని శ్రీ శంకరాచార్యుల వారితో చెప్పండి. అంతకు మించి నేను చెప్పవలసింది ఏమీ లేదు అన్నారు. హైదరాబాదులో శ్రీ అహోబిలం మఠానికి కార్యదర్శిగా ఉన్న శ్రీ సౌందరరాజన్ గారితో కలిసి తిరిగి మేమంతా గోకల్లో శ్రీవారి వద్దకు వచ్చి శ్రీరంగంలో జరిగిన విషయమంతా స్వామివారికి నివేదించాం. స్వామివారు మేము చెప్పిందంతా సావకాశంగా విని ముక్తసరిగా అలాగే జియర్ గారికి ఎలా ఉచితమనిపిస్తే అలా చెయ్యమను అని సెలవిచ్చారు. తరువాత శ్రీ జయేంద్ర సరస్వతిని పిలిచి మఠంలో నిలువ ఎంతుంది అని అడిగారు శ్రీవారు. దాదాపు 10 లక్షలు ఉన్నదని శ్రీ జయేంద్రుల వారు అన్నారు. అయితే 1 లక్ష రూపాయలు వెంటనే అహోబిలం మఠాధిపతులకు పంపే ఏర్పాటు చెయ్యి అన్నారు పెద్దలు. కొన్ని నెలలు గడిచాయి. శ్రీవారు మహారాష్ట్రలోని సతారాలో ఉండి తిరిగి రంగదాసు గారికి కబురు పెట్టారు. వారు సతారా వెళ్ళి స్వామిని కలుసుకున్నారు. నీవు మళ్ళా శ్రీరంగం వెళ్ళి వస్తావా అని అడిగారు. శ్రీ జియర్ గారు గోపుర నిర్మాణం ప్రారంభం చేశారని, గోపురంలో కనీసం 1 అంతస్తు కట్టడానికి తమ సహాయం అడుగుతున్నారని, 1 అంతస్తుతో గోపురం పూర్తి కాదు కదా, మిగిలిన అంతస్తులను వారు ఎలా ఏర్పాటు చేస్తారో, వారి ప్రణాళిక ఏమిటో అన్ని విషయాలు వివరంగా వారితో మాట్లాడి తెలుసుకుని రావలసినదిగా రంగదాసు గారిని స్వామివారు ఆదేశించారు. శ్రీరంగం వెళ్ళి వారు శ్రీ జియర్ స్వామిని కలుసుకున్నప్పుడు వారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ వస్తున్నారు పోతున్నారు, ఎవరూ డబ్బు ఇవ్వడం లేదు అన్నారు. జియర్ గారి మాటలను విని రంగదాసు గారు ఎంతో బాధపడ్డారు. వెంటనే వారు స్వయంగా 25,000 రూపాయల చెక్కు రాసి వారికి సమర్పించారు. ఈ సొమ్ము ఎవరు ఇచ్చినట్లు రాయమంటారు అని అడిగారు శ్రీ జియర్ స్వామి. నేను కంచిమఠం నుంచి వస్తున్నాను కాబట్టి కంచిమఠం ఇచ్చినట్లు జమ రాసుకోండి అన్నారు వారు. సతారాకు తిరిగి వచ్చి స్వామివారితో పరిస్థితి అంతా చెప్పారు. స్వామివారు ఇలా అన్నారు. గోపుర నిర్మాణం పూర్తి కాకుండా శ్రీ జియర్ స్వామి దివంగతులయ్యే ప్రమాదం లేదు. ఆ పని పూర్తయ్యే వరకు వారు సజీవులై ఉంటారు. రంగదాసు గారు మరలా శ్రీ జియర్ గారి వద్దకు వెళ్ళినప్పుడు శ్రీవారన్న మాటలను శ్రీ జియర్ స్వామికి వినిపించగా వారు ఇలా అన్నారు. శ్రీ చంద్రశేఖర సరస్వతి, శ్రీ జయేంద్ర సరస్వతులు ఇరువురు నాకు సుపరిచితులే. నా పూర్వాశ్రమంలో నేను వారు ఉభయులను ఎరుగుదును. గోపుర నిర్మాణం పూర్తయ్యే వరకు నేను జీవించి ఉంటానని పెద్ద స్వామివారు అన్నారంటే అది వారి ఆశీర్వాదం. అంత మాత్రం చేత నేను అంతవరకు జీవించి ఉంటానని గ్యారంటీ ఏమున్నది? ఇదంతా చెప్పి తరువాత శ్రీ చంద్రశేఖర సరస్వతి, శ్రీ జయేంద్ర సరస్వతి స్వాములు ఇరువురు హైదరాబాద్లో ఉన్నప్పుడు తన గృహానికి దయచేసి తనను తన కుటుంబాన్ని అనుగ్రహించారని, అది మహద్భాగ్యంగా భావిస్తున్నానని శ్రీ రంగదాసు గారు అన్నారు. తనంతట తాను చెప్పలేదు కానీ కొన్ని పత్రికలలో ప్రచురించిన వార్తలను అనుసరించి శ్రీరంగం గోపుర నిర్మాణానికి మొత్తం ఎంత ద్రవ్యం సమర్పించారని శ్రీ రంగదాసు గారిని గుచ్చిగుచ్చి ప్రశ్నించిన తరువాత మొత్తం 1,00,000 రూపాయలు ఇచ్చామని, అయితే అది కంచిమఠం పేరిట సమర్పించామని అంగీకరించారు. అది శ్రీ రంగదాసు గారి నమ్రతను నిరాడంబరతను సూచిస్తుంది. అంతేకాదు, శ్రీ రంగదాసు గారు తన ఇంటి సమీపంలో ఉన్న రామాలయ ఆవరణలో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని, శ్రీ ఆదిశంకరుల మందిరాన్ని కూడా నిర్మించారు. ఇలాగే కంచిస్వామివారి భక్తులలో ఒకరు సేలంలో ఆడిటరు. తన పేరు ప్రకటించుకోకుండా దాదాపు 3.5 లక్షల రూపాయలు సేకరించి కంచిమఠం ద్వారా శ్రీరంగనాథుని గోపుర నిర్మాణానికి సమర్పించారు. ఇందులో ముఖ్యంగా చెప్పదగిన విశేషం ఏమిటంటే
దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన వైష్ణవాలయ గోపుర నిర్మాణానికై అద్వైత విశిష్టాద్వైత సాంప్రదాయాలకు చెందిన ఇరువురు పీఠాధిపతులు ఏకమై 232 అడుగుల ఎత్తున ఉన్నతోన్నతమైన ఒక మహానిర్మాణాన్ని పూర్తి చేయడం చరిత్రలో అపూర్వం. మరొక విశేషం, రంగనాథుని గాలిగోపుర నిర్మాణాన్ని గురించి అహోబిలం మఠాధిపతి శ్రీ శటకోపయతి గారిని అడిగితే అంతటికి కంచిపీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రుల వారే కారకులు అంటారు. కంచిస్వామివారు నాదేమున్నది అంతా అహోబిలం వారి కృషేనంటారు. ఉదార చరిత్రల ఔదార్యానికి, స్వార్థరాహిత్యానికి ఇంతకంటే నిదర్శనమేముంటుంది? మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.